ఏమ్మా ఎవరికి ఏమ్మా యాత్ర ఎట్లుంది, అనుభవం ఎలా ఉంది? ఈరోజు మార్గ మధ్యలో టిఫిన్ ఉప్మా తయారు చేస్తున్నాం. అంటే మేము సహకరిస్తున్నాం. అంతే మొత్తం ఈయన మోహన్ గారు ఈయన ఆధ్వర్యంలో 3 బస్సుల యాత్ర నడుస్తుంది. అప్పుడే రెడీగా వచ్చి వెయిట్ చేస్తున్నారు మా సేవ ఈరోజు. ఈరోజు బీహార్ లో మధ్యాహ్నం సేవ చేస్తున్నాం. భిక్ష ఈయన మా కృష్ణ డ్రైవర్, బస్ డ్రైవరు. ఈయన మా అప్పుడే పోయి వచ్చాడు. అట్లా వేసుకోకూడదు. హర హర మహాదేవ శంభూ శంకర. ఈ మహా కుంభమేళ యాత్రలో మేము ఈరోజు వచ్చి మార్గ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో అందరూ ఒకే చోట ఇక్కడ హైవేలో, నేషనల్ హైవేలో చేస్తున్నాము. అనుకోని కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అది ఓన్లీ కుంభమేళ ఎఫెక్ట్. నార్మల్ టైంలో రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి. అక్కడ హైవేలో వచ్చేస్తున్న యాత్రికులు, వీరంతా 3 బస్సుల యాత్రికులు, కుంభమేళ యాత్రికులు అంతరా మళ్ళీ కుంభమేళ, అయోధ్య అన్ని దర్శనాలు అయిపోయాయి. ప్రయాణాల్లో వచ్చేసాడు గోబీ. సూపర్ చేసింది. ఆయన ట్రాఫిక్ కంట్రోలర్ పప్పు చూడాలా, తాగాలనిపిస్తుంది. సూపర్. అన్నం కూడా పొడి పొడి. మోహన్ అన్న అనిల్ సామ్ వాళ్ళ అత్త. మహాదేవ శంభూ శంకర. జై శ్రీరామ్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ బీహార్లో. మార్గ మధ్యలో రాత్రి ఇంకా రెడీ చేస్తున్నారు. మేము యాక్చువల్ టిఫిన్ చేయాలి కాబట్టి హైవేలో డాబాలో తింటున్నాం. ఇప్పుడే డాబాకి వచ్చాం. ఈ యాత్ర మొత్తం ట్రాఫిక్ జామ్ వల్ల డైలీ తినడం, పడుకోవడం తప్ప ఏం లేదు. ఏం కాదు. ఈమె అన్నిటికీ హెల్ప్ చేస్తుంది వంట కార్యక్రమంలో. ఈ రోజు కూడా పూరి తిక్కడానికి అందరు సహకరిస్తున్నారు. మాతా స్వాములు తిక్కేదంటే ఎలాంట అందరు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ శివయ్య ఉన్నాడు, పదరా 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 అంటాడు. ఈమె హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, పూరి ఆలు కర్రీ చేస్తున్నారు. పనుకునేది అసలు బస్సులో డ్రైవింగ్ చేసేది ఏం లేదు. జార్ఖండ్ లో
ఇప్పుడు టిఫిన్స్ రెడీ తయారు చేస్తున్నాం. పూరి నేనే రెడీ చేస్తున్నాను. పూరి నేనే వేసేది. ఇప్పుడు ఈరోజు పొద్దున పూరి టిఫిన్ సేవ. అందరూ బాగా సహకరిస్తున్నారు. రెస్ట్ టైంలో టీ తాగుతున్నారు అందరూ. మా స్వామి కూడా పిండి బాగా పిసుకుతాడు. ఈ స్వామి వచ్చిన స్వాములు కూడా అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. పూరిలో ప్రతి ఒక్కరు చేయి చేస్తే ఈ పాప చూస్తాను. మాధవి స్వామి యూట్యూబ్. కొంతమంది స్నానం చేసేకి బుడుక్కుంటున్నారు. ఈ స్వామి సేవ చేయమంటాడు కానీ ఊగే నిలబడతాడు. ఈడ వాళ్ళు పోయి ఏమన్నా ఉల్లగడ్డలు ఏమన్నా కోస్తే అయిపోయి కదా, కొయ్యాలి కదా స్వామి. సేవ శివాయిలు అంటే ఏం సేవ? నువ్వేం చేస్తున్నావు చెప్పాలి స్వామి. రా మళ్ళీ రా. మన వరలక్ష్మకి చూడు అన్ని చేపిస్తుంది. ఎట్లా చేపిస్తుంది? మొన్న నైట్ అందరికని చేస్తే కూడా ఇంత అన్నం చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్లా చేస్తే ఇబ్బంది. తక్కువ రాకుండా ఒక 2 కేజీలు అన్నం ఎక్కువే చేస్తారు స్వాముల్లో. స్వామి టీ బాగా చేస్తున్నాడు. అంతే గొప్పగా ఈరోజు మా ఈ యాత్రలో పూరి సేవ అందరూ సహకరిస్తున్నారు. మెయిన్ మా వరలక్ష్మి అక్క ఉన్నందువల్ల ఈరోజు ఈ యాత్ర దిగ్విజయం జరిగింది. ముఖ్యంగా ఫుడ్కి ఏ లోటు లేదు. అన్న పరబ్రహ్మ స్వరూపం. ప్రతిరోజు ప్రతి ఐటమ్ సూపర్. ఈరోజు అయితే చూడ పూరి. వంట చేసే వాళ్ళు కూడా బాగా చేస్తారప్పా. కర్త కర్మ క్రియ. ఇప్పుడు ఇంత కూడా అలసట లేకున్నట్లు చేస్తారు స్వామి. బాగా చేస్తారు వంట మాత్రం. పప్పు, కాయగూర కానీ, సోలకాయ కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, పాయసం కానీ సూపర్ చేస్తారు. 5 స్టార్ హోటళ్ళలో పెట్టుకోరు వీళ్ళు. ఊకే అందరు పూరీలు దిక్కుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఫుల్ ఆకలేదు వాళ్ళకి. ఎవరు దిక్కు వాళ్ళు పూరీలు దిక్కుతున్నారు. ఇదంతా ఆలుగడ్డలు వాళ్ళకి వస్తున్నారు. అంత వీళ్ళు అందరికి ఆకలేదు కాబట్టి ఈ పని చేస్తారు. లేదంటే బాగా బస్సులో పనుకునే వాళ్ళు అందరూ అందరికి ఆకలేదే. టోపీ మ్యాన్ ఫుల్ ఆకలేదు కాబట్టి ఆలుగడ్డ వలుస్తాడు చూడు. లేదంటే ఆడ బస్సులో పనుకుంటున్నావు. నువ్వు కూడా వలుస్తున్నావా? ఆలుగడ్డలకు గీరుతున్నావా? అదే చెప్పు. ఎవరు ఇచ్చిస్తారో వాళ్ళు ఫస్ట్ ఫుడ్. ఇతను కూడా పూరీలు దిక్కించేవరకు వచ్చాడే. ఇప్పుడు ఆలుగడ్డ వలుస్తాడు. ఒక 10 పూరీలు తక్కువ లేదు. 20 తింటాడు. 20 తింటాడు. ఇప్పుడు ఇక్కడ హైవేలో నదీ స్నానం కొరకు ఆపినాం బస్సు. ఇప్పుడు మధ్యాహ్నం సేవ చేసుకొని నదీ స్నానం చేయాలి. ఈ నదిలో స్నానం చేయాలి. నది తీరాన స్నానం, పుణ్యస్నానం. ఇప్పుడే నదిలో స్నానం చేస్తాం మేము. నది తీరాన ఇప్పుడే స్నానం చేసి
టీ తాగడానికి హైవేలో ఆపాము. అందరూ అక్కోళ్ళు ఇప్పుడు దిగారు టీ తాగడానికి. మా బస్సు ఇక్కడ వెనకుంది. ఇదేదో టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దగ్గర ఆపాము. మరి 2 బస్సులు మావే, ముందుండే అన్ని బస్సులు మావే, 3 బస్సులు. వంట చేయడమే కాదు, అన్ని పరిశుభ్రతగా కడిగి నీట్గా చేస్తున్న వరలక్ష్మి అక్క గారికి, వీరు బృందంకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలానే అందరూ సాయం చేసి యాత్ర దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. టమాటా, ఇప్పుడు టమాటా కర్రీ రాత్రి